ప్రకారం కూడా నైరుతి మాస్టర్ బెడ్రూమ్ నుంచి టాయిలెట్ ఇటు మనకు వాయువ్యం పెంపు అవుతుంది. అటు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే నైరుతి పెంపు అవుతుంది. ఎప్పుడైనా ఒక స్క్వేర్ మోడల్ లోపలికే టాయిలెట్ నిర్మాణం రావాలి అని చెబుతాం. విధి లేని పరిస్థితుల్లో దీనికి రెమెడీగా మనం చేయవలసినటువంటి పని, ఇక్కడ మీరు ఏదైతే ఈ వాల్ ఇచ్చారో దీనికి పైన ఒక బీమ్ వస్తుంది. ఆ బీమ్ కు ఒక ఆర్చ్ అయినా డిజైన్ చేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆర్చ్ డిజైన్ చేసినప్పుడు ఇది మొత్తం కూడా మనం స్క్వేర్ తీసుకున్నట్లు అవుతుంది. అంటే దీని గుండా వచ్చేటువంటి దోషం ఇక్కడ మనం కమాన్ ఏర్పాటు చేయడంతో ఇది తొలగిపోతుంది. మనం ఈ టాయిలెట్ నిర్మాణం మార్చలేం కాబట్టి వీలున్నంత వరకు కూడా దీనికి రెమెడీగా మనం ఇక్కడ ఒక కమాన్ ఆర్చి ఏర్పాటు చేసినట్లయితే ఈ దోషం తొలగుతుంది అని మనం చెప్తూ ఉంటాం. మీరు ఏర్పాటు చేసేటప్పుడు పైన బీమ్ వేసినప్పుడు ఆర్చి డిజైన్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మాత్రమే అవి మీకు ఉపయోగిస్తాయి. ఓకే, ఆర్చి డిజైన్ కంపల్సరీ చేయాలి. గృహం నిర్మించేటప్పుడు కింది కంటే పైన తక్కువ ఉన్నా బాధ లేదు, పై కంటే కింద తక్కువ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ప్రధాన గృహం ఏదైతే ఉంటుందో విస్తీర్ణం ఎక్కువగా ఉండాలి. మనం వేసుకునేటువంటి ఉపగృహాలు కానీ దానిపైన వేసుకునేటువంటి గృహాలు కానీ అన్నిటికంటే చిన్నగానే ఉండాలి ఎప్పుడైనా సరే. కాబట్టి మీరు ప్రధాన సింహద్వారం అనేటువంటిది అక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలి. ఇది సరైన స్థానం. అది తప్పు అవుతుంది. అది పూర్తిగా మనకు వాయువ్యం పెంపు, విపరీతమైనటువంటి వాయువ్యం పెంపుగా మారుతుంది. నేను ఇక్కడ మీరు మెట్లు అంటి పెడితేనే ఇది వాయువ్యం పెంపు అవుతుంది, ఇక్కడ పిల్లర్ వేయమని చెప్తున్నాను. అర్థమైంది కదా? మీరు ఏకంగా ప్రధాన సింహద్వారం అక్కడ తీసుకొని వెళ్తే ఇదంతా కూడా పెంపు అవుతుంది. ఇది పూర్తిగా తప్పు, విరుద్ధంగా మారుతుంది. సింహద్వారం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. మీరు స్లాబ్ అనేది పూర్తిగా ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోండి. పై స్లాబ్ అనేటువంటిది ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోండి. పైన కావాలంటే ఆర్చి డిజైన్ మీరు ఏదైనా చేసుకోండి.